అయ్యో ఎంత దారుణం! ఆ రవి అంజలికి అంత ద్రోహం చేస్తున్నాడా? ఈ విషయం అంజలికి తెలిస్తే దక్కుతుందా? ఏ ఆత్మహత్య చేసుకుంటుందమ్మా? చెప్పకపోతే ఇంకా ప్రమాదం కదండి. తెలిసి అంత నిదానంగా ఎలా ఉంటున్నావయ్యా బాబు? ఆ లావణ్యని ఎలా ఆపాలో ప్లాన్ చేసే పెట్టుకున్నానులే. ఎలా? వెరీ సింపుల్. భావనాన్ని లావణ్యకి కాపలాగా పెట్టానులే. కృష్ణని అరెస్ట్ చేయడానికి ఒకే ఒక ఆధారం గోపాల్. అదృష్టం నాకు అనుకూలంగా ఉంది కాబట్టి గోపాల్కి తెలివచ్చింది. అమ్మా అమ్మా అతను ఆటోకి వెళ్ళిపోయారంట. మీ ప్రాపర్టీ అదే మీ ఆస్తికి సంబంధించిన వివరాలన్నీ 2 కాపీలు మాకు ఇవ్వండి. అలాగేనమ్మా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నమస్తే అమ్మా. నమస్తే, కూర్చోండి. అమ్మా, నా కేసు ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడింది. అవతల ఎగస్ పార్టీ వాళ్ళు కొంచెం సందు దొరికితే చాలు దౌర్జన్యం దిగడం ప్రయత్నిస్తున్నారు. ఈసారైనా కోర్టులో తేలుతుందని ఆశమ్మా. మీరు ఎలాగైనా. అలాగేనండి, మేము ఉన్నదే అందుకు కదా. మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. మీ ఆస్తులు మీరు దక్కించుకుంటారు. మీరు ఆ మాట అన్నారు, చాలా సంతోషం అమ్మా. నేను పిల్లలు గలవన్నమ్మా. నాకు ఆ భూములే ఆధారం. అవి నాకు దక్కకపోతే చాలా అన్యాయం అయిపోతానమ్మా. చెప్పాను కదా నేను చూసుకుంటానని. ఇంకా ఎన్నిసార్లు చెప్తాను? మీకు నా మీద నమ్మకం ఉంటే కేసు నా దగ్గర ఉంచండి. లేకపోతే వేరెవరినైనా చూసుకోండి. వెళ్ళండి. మీకు అన్ని విషయాలు నేను చెప్తాను, పదండి. వస్తానమ్మా. చేతికి దొరికిన ఒకే ఒక ఆధారం ఆ గోపాల్. అతన్ని నా నిర్లక్ష్యం మీద వదులుకున్నాను. ఇప్పుడు అతన్ని ఎక్కడ పట్టుకోవాలి? ఎక్కడ వెతకను? మేడం, మీరెందుకు ఈరోజు విచారంగా ఉన్నట్టున్నారు? ఏ విషయంలోనో ఆదుర్దా పడుతున్నట్టున్నారు? అవునారుడా, ఈరోజు ఒక ముఖ్యమైన వ్యక్తి మిస్ అయ్యాడు. ఎవరు మేడం? గోపాల్. కృష్ణను హత్య కేసులో ఊచలు లెక్క పట్టించగలిగే ప్రత్యక్ష సాక్షి అతని. అతను దొరికితే కొంతవరకు గంగాధరం గారి కొడుకుల గురించి అంజలికి అర్థమవుతుంది కూడా. మీరేం కంగారు పడకండి మేడం, అతన్ని ఎలాగైనా వెతికి పట్టుకుందాం. అతన్ని మనం పట్టుకోవడం చాలా కష్టం అరుణ. కృష్ణ అతన్ని ఏం చేస్తాడోనని భయంగా ఉంది. ఇదివరకు ఇదే కేసులో కృష్ణ అతన్ని చంపాలని చూశాడు. అదృష్టవశాత్తు అతను బ్రతికి బయటపడ్డాడు. మరి అప్పుడే అతన్ని పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసి కోర్టులో నిజం చెప్పించాల్సింది కదా మేడం? లేదంట, ఆ అవకాశమే దొరకలేదు. అతను బ్రతికి బయటపడ్డాడే గాని పూర్తిగా కోలుకోలేదు. ఇంచుమించు కోమా స్టేజ్లో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అందుకోసమే ఇంతకాలం ఎదురు చూస్తూ వచ్చాను. ఇప్పుడేమైంది మేడం? ఈ రోజు అతన్ని చూడ్డానికి హాస్పిటల్కి వెళ్ళాను. కానీ నేను వెళ్ళేసరికి అతను హాస్పిటల్ వదిలి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అదే నేను ఆలోచిస్తున్నాను. అతను దొరకడం మనకిప్పుడు చాలా అవసరం. అన్నట్టు అరుణ, మన క్లయింట్ సుబ్రహ్మణ్యం ఈ మధ్య డిటెక్టివ్ ఏజెన్సీ మొదలుపెట్టాడు కదా. అతని నంబర్ ఎక్కడో ఉండాలి. అతన్ని ఎలాగైనా వెతికించి పట్టుకుందాం మేడం. మన దగ్గర అంత టైం లేదు. నంబర్ దొరికింది, ఇదిగోండి. నువ్వు పని చేయాలరునా. ఇదో, ఇందులో మా అబ్బాయి సమీర్ గోపాల్ కలిపి తీసుకున్న ఫోటోలున్నాయి. గోపాల్కి సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి. ఇవి కాపీలు తీయించు, సుబ్రహ్మణ్యం గారికి అందజేయి. నంబర్ ఇక్కడ. ఓకే మేడం. మన దగ్గర ఎక్కువ టైం లేదు, పని త్వరగా జరగాలని చెప్పు. అలాగే మేడం, నేను ఇప్పటి నుంచే ఈ పని మీద ఉంటాను. వస్తాను మేడం. ఈ రత్నకి ఎప్పుడు ఇంతే, ఇలాంటి తింగర పనులని నాకు అప్పచెప్తుంది. ఈ లిస్టు నా చేతిలో పడేసి జాలీగా బయటికి చెక్కేసింది. ఎవరిని పిలవాలో ఎవరిని పిలవకూడదో కూడా తనే టిక్కులు కొట్టింది. పైగా కొంతమందికి విషయం మాత్రం చెప్పి చివరికి తప్పకుండా రండి అని మాత్రం అనకూడదట. హలో, సీతామహాలక్ష్మి గారా? బాగున్నారా? నేనండి, విజయ్ని, చంద్రకాంత్ గారి మిసెస్ ని. నమస్కారం అండి. మా అక్క మీతో విషయం చెప్పమందండి. మా మరిది రవికాంత్కి
అంజలి అనే అమ్మాయికి నిశ్చితార్థం చేస్తున్నాం. ఉంటాను. నమస్తే. చచ్చింటుంది. నేను రమ్మన్నాను రావద్దన్నాను అర్థం కాక. నాకెందుకు, అక్క ఎలా చెప్పమంటే అలా చెప్పాను. అమ్మాయి ఏం చేస్తున్నావు? పప్పు రుబ్బుతున్నాను. లేకపోతే ఏంటి, చేతిలో గెస్ట్ల లిస్ట్ ఉంది. ఒక్కొక్కరికి ఫోన్ చేయలేక చచ్చిపోతున్నాను. ఇప్పుడొచ్చి ఏం చేస్తున్నావు అని సాగదీసి మాట్లాడతావా? ఏమిటో ఈ రోజు నువ్వెందుకో చాలా కోపంగా ఉన్నావు. అంటే నేను కోపిస్తున్నానా నీ ఉద్దేశం? చిచి, నా ఉద్దేశం అది కాదమ్మా. ఏదో అలా అనేసానంతే. అది సరే గాని ఫంక్షన్ కి ఎవరెవరిని పిలుస్తున్నావు? చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ అందరినీ పిలుస్తున్నాను. అర్థమైంది. అసలు ఎవరిని పిలవడం లేదని. పిలవద్దని అక్క చెప్పాక ఎందుకు పిలుస్తాను? ఇదేమిటి, నువ్విప్పుడు అంజలి మావయ్యని, అదే మా సీనుగాడిని, వాడి పెళ్ళం ప్రభావతిని కూడా పిలుస్తున్నావా? అవును. వద్దమ్మా తల్లి. ఎందుకు? అంజలికి వాళ్లే కదా కావలసిన వాళ్ళు. అంజలికి వాళ్ళు కావలసిన వాళ్లే కానీ అది ఇప్పుడు కాదు, ఒకప్పుడు. ప్రస్తుతం వాళ్ళు రావడం మంచిది కాదు. అదే ఎందుకని? ఓ శుభకార్యం చేస్తే నలుగురిని ఎందుకు పిలుస్తారో తెలుసా? ఆ వధూవరుల కార్యాలకు వాళ్ళు సాక్షులు అవుతారని. కానీ ఇక్కడ జరిగిన నిశ్చితార్థం ఏంటి? సాక్ష్యాలు ఉండకూడదనే తంతు. అంటే అసలు ఇది జరగకూడదని మీరు కోరుకుంటున్నారు? ఇదేమిటమ్మో, మొత్తం అపండు నా మీద తోస్తున్నావు. నా వల్ల జరగకుండా పోతుందా? నీ వల్లే ఆగిపోతుంది. ఆ రాజీ వచ్చి మీ ఆస్తి మీకు ఇవ్వకపోతే నిశ్చితార్థం చటుక్కున ఆగిపోతుంది. ఇంతోటి పెళ్లికి హిందుస్థాన్ బ్యాండ్ మేళం ఎందుకని వద్దంటున్నాను. అబ్బా, ఎంత వివరంగా చెప్పారో, నా కళ్ళు తెరిపించారు. సరే, మీ ఇష్ట ప్రకారమే అంజలి అత్త మమ్మల్ని పిలవను. ఒకవేళ ఇదేంటి ఇలా చేశారంటే తులసమ్మ పిలవద్దని చెప్పారని చెప్తాను. అమ్మ తల్లి, నీకో దండం అమ్మా. ఇంకెప్పుడు నీకు సలహాలు ఇవ్వను. వస్తాను. నా మీదే కుట్రలు చేస్తారా? ఇలాగే కాల్చుకు తింటాను. హలో, ఆండాళమ్మ గారా? నేనండి, విజయని. బాగున్నారా? మా అక్క మీకు విషయం చెప్పమందండి. మా మరిది రవికి నిశ్చితార్థం. ఉంటాను. సందీప్ లో ఉన్నాడే. అమ్మో, ఈజిప్ట్ గారు ఇంటికి వస్తున్నాడు. వీడిని కుదరడు. వీడుండగా ఐశ్వర్తో మాట్లాడడం కుదరదు. హలో సందీప్. ఓ బాబు, మీరా? మీరేంటి ఇలాగొచ్చారు? మిమ్మల్ని చూసే వచ్చాను. ఏదన్నా ప్రాబ్లమా? అబ్బేబే, అలాంటిది ఏం లేదు. అమ్మయ్యా, ప్రాబ్లం లేదు కదా. మీరు ఎలాగో ఇన్స్టిట్యూట్ లో దొరకరు కదా, ఇక్కడైనా హాయిగా బాతాగాని కొట్టుకోవచ్చు. అవునవును. ఈ జిడ్డు గారు ఇక్కడ సెటిల్ అయిపోయాడు. నేను అసలే టెన్షన్ పడుతుంటే మధ్యలో ఇలా కాల్ చూపుతుంటావేంట్రా? ఈ ఐశ్వర్య ఇంకా రాలేదు. చిచి, ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు. పాపం నా వలన మీ టైం వేస్ట్ అవుతుందేమో. మీకేమైనా పని ఉంటే వెళ్ళరండి. అబ్బే, నాకు అస్సలు టైం వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు. ఎదుటి వాడి బుర్ర తినడం అసలు ఇష్టం ఉండదు. మనం మాట్లాడుతుంటే ఇరిటేషన్ గా ఫీల్ అయితే టక్కని పెట్టేస్తా. మీకు కాస్త తెలివితేటలు ఎక్కువ అనమాట. కరెక్ట్, బాగా చెప్పావు. నాకు ఇక్కడ అర్జెంట్ పని ఉంది, మళ్ళీ తప్పకుండా కలుస్తా. చాలా థ్యాంక్స్ సార్. ఉంటాను. వెళ్ళరండి. వెళ్ళరండి సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. వదిలేడరా బాబు. సందీప్, ఐశ్వర్య ఏంటి ఆయనకు దొరికిపోయావు? చివరికి దండం పెడితే గాని వదలలేదా? చిచి, జిడ్డుగాడు ఓ పట్టాన్ని వదిలిపెట్టాడు. అది సరే గాని ఎందుకు అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశావు? నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలని పిలిచాను. ఏంటో చెప్పు. ఇవి చూడు.
రవిబాబాయ్ ఇలా? అవును ఐశ్వర్య, మీ రవిబాబాయ్ వేరే అమ్మాయిలతో జులాయిగా తిరిగినప్పుడు ఫోటోలు. ఇవి ఎక్కడ సంపాదించావు? చాలా కష్టపడ్డాను ఐశ్వర్య. ఈ మధ్య అనుకోకుండా మా ఫ్రెండ్ ఫోటో స్టూడియోకి వెళ్ళాను. అక్కడే నా అదృష్టం బాగుండి ఫోటోలను చూశాను. వెంటనే ఆ ఫోటోలో నా అమ్మాయి అడ్రస్ తెలుసుకున్నాను. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమెను బ్రతిమలాడాను. మన పరిస్థితి చెప్పి ఆ ఫోటోలు ఉత్తరాలు తీసుకొచ్చాను. వీటి సహాయంతో మనం తప్పకుండా నిశ్చితార్థం ఆపేయొచ్చు. అవును ఐశ్వర్య, నువ్వు ఎలాగైనా సరే ఈ ఫోటోల్ని అంజలికి అందజేయి. ఐశ్వర్య, వీటిని నీ చేతులతో అంజలికి ఇచ్చి మీ ఇంట్లో చెడు కావద్దు. ఈ ఫోటోలు ఉత్తరాల్ని అంజలి చూసేలా పెట్టు చాలు. అలాగే, మరి నేను వెళ్తాను. ఐశ్వర్య, ఏంటి సందీప్? ఒక్క మాట. చెప్పు సందీప్. సారీ, తప్పుగా అనుకోవద్దు. సందీప్, ఏ విషయంలో? అదే ఐశ్వర్య, నిన్ను అడ్డం పెట్టుకుని మా అక్కను కాపాడుకుంటున్నందుకు. నువ్వు చేస్తున్నది మంచి పని అని నేను నమ్ముతున్నాను కాబట్టి ఈ విషయంలో నీకు సహకరిస్తున్నాను. ఎందుకంటే అంజలి నీకే కాదు, నాకు కావాల్సిన మనిషే కదా. ఐశ్వర్య, నిజంగా నువ్వెంత మంచిదానివి. చా, నిజమా? ఓకే, బాయ్, సీ యూ. బాయ్, జాగ్రత్త. ఐశ్వర్యని నేను ఇష్టపడుతున్నానా? తను నాకు సొంత మనిషిగా అనిపిస్తుందా? అందుకేనా పదే పదే ఐశ్వర్యని చూడాలనిపిస్తుంది? దీన్ని, ఈ ఫీలింగ్ ఏమంటారు? మైసమ్మా, కొంచెం మంచులు తీసురా. తెస్తున్నానమ్మా. ఇగో అమ్మా మంచినీళ్ళు. అంజలమ్మ నిశ్చితార్థం దగ్గర పడింది, గుర్తుంది. ఆ సంగతి గుర్తు చేసి బాధ పెట్టాలని కాదమ్మా. ఇంకెక్కడి బాధ, అంతా ఇప్పుడు ఆవిరైపోయింది. ఇప్పుడు వైరాగ్యం మాత్రం మిగిలిపోయింది. ఎవరి తల్లి, ఎవరి కూతురు, ఎక్కడివి బంధాలు అనిపిస్తోంది. అమ్మా, ఏ ఆ మాటంటేనే మనసు కలుక్కుమంటుందా? ఏం చేస్తాం, జరగాల్సింది దానంతట అదే జరిగిపోతోంది. మరి దానంతట అది జరగడం లేదమ్మా, జరిపిస్తున్నారు. ఆ రవి, కృష్ణ ఇద్దరు కలిసి జరిపిస్తున్నారు. అంజలి జరిపించుకుంటోందిగా, ఎంతో ఇష్టంగా. అంజలిని ఆ దేవుడే దిగొచ్చి మార్చాలి, లేదా ఆ రవిని నేనే చంపేసి నిశ్చితార్థాన్ని ఆపాలి. రవిని చంపితే అంజలి మనకు దక్కుతుందా? అలా అయితే ఆ పని నేను ఎప్పుడో చేసేదాన్ని. ఎందుకు లేనిపోయిన ఆలోచనలు? లేదమ్మా, నేను సరిగ్గానే ఆలోచిస్తున్నాను. లేదు, ఆవేశంతో ఆలోచిస్తున్నావు. అలా అని మౌనంగా కూర్చుంటే మనకేమైనా లాభం ఉందా? సందీప్, ఇంకా ఏమేమో మాట్లాడి నన్ను బాధ పెట్టకు. ఒకసారి జైలుకి వెళ్ళొచ్చిందాన్ని. ఆ పని ఏదో నేనే చెప్తే పీడ పోద్ది. యదవ జన్మని, యదవ జన్మ. ఇంతమందిని బాధ పెట్టి వాళ్ళేం సుఖపడతారు? డబ్బు కోసం పాపాలు చేసి వాళ్ళేం బాగుపడతారు? మైసమ్మా, అవునమ్మా, ఊరుకోకూడదు. అట్లాంటి కుక్కల్ని సోత్త ఊరుకోకూడదు. తరిమి తరిమి కొట్టాలి, మళ్ళీ లేవకుండా సచ్చేలా కొట్టాలి. ఆడదాని ఉసురు పోసుకుంటున్నాడు దరిద్రుడు. మైసమ్మా, ఇక ఆపుతావా? మైసంని నన్ను కంట్రోల్ చేయాలని చూస్తున్నావా, లేక నీ మనసులోని బాధను ఆపుకోవాలని చూస్తున్నావా? వద్దమ్మా, మనకి క్షణక్షణ నరకం వద్దు. అటో ఇటో ఏదో ఒకటి తేల్చేద్దాం. సందీప్, మూర్ఖంగా మాట్లాడుకు. ఏం చేసినా అంజలి మనకు దక్కదు. అక్కర్లేదమ్మా, అంజలి మనకు దక్కక్కర్లేదు. కనీసం మనం అక్కను కాపాడుకోగలిగితే చాలు. సమయం మించిపోతుందమ్మా. సమయం మించిపోతుందని మీరిద్దరూ లేనిపోని ఆలోచన చేసి నన్ను ఇంకా బాధ పెట్టకండి. మీ ఇద్దరికీ తెలుసు, నేను చేయగలిగిన ప్రయత్నాలన్నీ చేశాను. మనకు తోచిన ఉపాయాలన్నీ ఆలోచించాం, బెదిరించాం, బ్రతిమాలాం, బాధపడ్డాం. ఏం చేసినా ప్రయోజనం లేకుండా పోతుంది. నాకు మిగిలిన మార్గం ఒక్కటే. గంగాధరం గారు నాకు ప్రజాసేవ చేయమని అప్పగించిన ఆస్తి మొత్తం ఆ దుర్మార్గుల పాలు చేయడం. కానీ ఆ పని చేయడానికి నా అంతరాత్మ ఒప్పుకోవడం లేదు. ఎన్నో వేల మంది ప్రజల సంక్షేమానికి ఉపయోగపడాల్సిన ధనం ఈ స్వార్థపరుల వ్యసనాలకు కరిగిపోతుంది. కానీ రేపట్లోగా ఏదో అద్భుతం జరిగి అంజలి కాపాడుకోలేకపోతే ఆస్తి వాళ్ళకు అప్పచెప్పక తప్పదు. నా జీవితంలో మొదటిసారిగా నా స్వార్థానికి నా ఆశయాలను ఫలంగా పెట్టాల్సి వస్తుంది.
నేను ఓడిపోవాల్సి వస్తుందేమో. అమ్మా తప్పదు, ఓడిపోవాల్సిందే. రాజమ్మ అమ్మా